భారతీయ స్టాక్ మార్కెట్ 75,000 సెన్సెక్స్ చేరింది. అంటే స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్కు సెన్సెక్స్ ఒక ఇండికేటర్గా భావిస్తారు. సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కీలకమైన స్టాక్స్ యొక్క ఎవరేజ్ వాల్యూ సెన్సెక్స్. సో ఇది 75,000 రీచ్ అయింది. ఇది చరిత్రలో మొదటిసారి రీచ్ అయింది. అదే కాకుండా సెన్సెక్స్ ఒకటే కాదు, ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ 400 ట్రిలియన్ రూపీస్ ఆర్ $5 ట్రిలియన్ చేరుకుంది. మన ఎకానమీ $5 ట్రిలియన్ చేరాలని మనం కలలు కన్నాం. కానీ స్టాక్ మార్కెట్ యొక్క టోటల్ వాల్యుయేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న మొత్తం షేర్లను ఆ షేర్ విలువతో మల్టిప్లై చేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది? వాస్తవంగా ఇటీవల రెగ్యులేటర్స్ సెబీ కూడా వార్న్ చేసింది, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లు కూడా వార్న్ చేశారు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అంటే చిన్న చిన్న కంపెనీలు, మిడిల్ లెవెల్ ఉన్న కంపెనీల వాల్యుయేషన్స్ అన్రియలిస్టిక్గా ఉన్నవి, అవాస్తవికంగా ఉంది, ఎక్కడో ఏదో జరగకూడదు జరుగుతున్నదా అనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్లకు జాగ్రత్తగా ఉండమని కన్సర్న్ కూడా వ్యక్తం చేసింది. అయినా కూడా స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు ప్రవాహంలాగా వచ్చి పడుతున్నాయి. ఎందుకు వచ్చి పడుతున్నాయి? దీనికి కారణాలు ఏంటి? ఎందుకు వచ్చి పడుతున్నాయనే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది ఫారిన్ ఇన్వెస్టర్సే కాకుండా దేశీయ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. డొమెస్టిక్ లిక్విడిటీ అంటారు. దేశీయ ఉదాహరణకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఒకప్పుడు మనం దీని పేరు వినలేదు, కానీ ఇటీవల కాలంలో హెవీ పాపులర్ అయింది. అంటే ప్రతి నెల నువ్వు ఒక 5,000 10,000 నీ దగ్గర ఉన్న సేవింగ్స్ను స్టాక్ మార్కెట్లో పెడితే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంటారు. అది ఎస్ఐపి అంటారు. ఎవ్రీ ఇయర్ ఎస్ఐపిలోకి 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంది. 2 ట్రిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ సిప్లోకి వస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అంటే స్టాక్ మార్కెట్లో వచ్చే అధిక ప్రయోజనాన్ని పొందుతూ రిస్క్ను తగ్గించుకునే పద్ధతి మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇంకా రిస్క్ను తగ్గించుకుంటుంది. అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, లాభం కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో చిన్నగా పెట్టుబడులు, కొత్తగా పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ పైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ మ్యూచువల్ ఫండ్ రూట్ను, అందులో సిప్ రూట్ను ఎంచుకుంటారు. సో ఇలా స్టాక్ మార్కెట్లోకి సిప్ లాంటి స్కీమ్స్లోకి, మ్యూచువల్ ఫండ్స్లోకి భారీగా ఇన్వెస్ట్మెంట్ ఫ్లో మనకు కనబడుతుంది. ఇవాళ కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు, యంగ్ ఇన్వెస్టర్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద పెట్టడం లేదు, పోస్టల్ సేవింగ్స్ మీద పెట్టడం లేదు. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వాల ఆర్థిక విధానాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు రిస్క్ లేకుండా ప్రజలకు ఆ కాన్స్టాంట్ రిటర్న్స్, అష్యూర్డ్ రిటర్న్స్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్, పోస్టల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్, వీటిపైన వడ్డీ రేట్లు అట్రాక్టివ్గా ఉంచడం వల్ల ప్రజలు అందులో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు పడిపోయాయి. అలాగే అలాగే పోస్టల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్లు అట్రాక్టివ్గా లేవు. దాంతో పాతకాలము రిటైర్ అయిన వారు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇంకా భయంతోనూ మాకు రిస్క్ వద్దు, ఎంత చాలు అని బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీస్లోనూ పెట్టుకుంటున్నారు. కానీ యంగర్ జనరేషన్ మాత్రం అందులో రికరింగ్ డిపాజిట్లు ఇట్లాంటివి పెట్టడం లేదు. దే ఆర్ మోర్ ఇంటూ స్టాక్ మార్కెట్స్. దీనికి ఉదాహరణ నేను ఇంతకుముందు చెప్పిన సిప్లో ఏటా 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కావడం ఒక ఇండికేషన్ అయితే, హౌస్ హోల్డ్ సేవింగ్స్లో అంటే హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు. సో ఒక గ్రూప్ హౌస్ హోల్డ్స్లో వారు ఏ రూపంలో సేవ్ చేసుకుంటున్నారని లెక్క తీస్తే
2021లో వారి హౌస్ హోల్డ్స్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మన భారతదేశంలో ఉన్న కుటుంబాలు తమకున్న ఫైనాన్షియల్ అసెట్స్లో కేవలం 4.5% మాత్రమే ఈక్విటీలో పెట్టేవాళ్ళు. అంటే ఈక్విటీస్ అది షేర్ ఆఫ్ టోటల్ హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ అసెట్స్ 4.5% ఉండే. అది 2023లో వచ్చే వరకు 14.7% పెరిగింది. అంటే నియర్లీ మనకు 4 times 2 ఏళ్లలో 4 times పెరిగింది. ఇది మనకు ఇంకో ఇండికేటర్ కూడా ఏంటంటే డీమ్యాట్ అకౌంట్లు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో డీమ్యాట్ అకౌంట్లు ప్రతి నెల 30 lakhs పెరుగుతున్నది. సో 3 million డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి. భారతదేశంలో ఇప్పుడున్న టోటల్ డీమ్యాట్ అకౌంట్స్లో లెక్కలు చూస్తే మనకు అర్థమవుతాయి ఎలా పెరుగుతున్నాయో. మార్చ్ 2020లో దేశంలో టోటల్ డీమ్యాట్ అకౌంట్ 40 million 4 కోట్లు. అది ఇప్పుడు అది కాస్త 150 million 15 కోట్ల పెరిగింది. అంటే 4 కోట్ల నుంచి 15 కోట్లకు టోటల్ డిమాట్ అకౌంట్స్ పెరిగాయి. అందులో ఎవ్రీ మంత్ 30 lakh పెరుగుతున్నాయి. సో ఈ హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ అసెట్స్లో ఈక్విటీస్ వాటా చూసినా, డిమాట్ అకౌంట్స్లో వస్తున్న గ్రోత్ చూసినా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ చూసినా క్లియర్గా అర్థమవుతుంది. ఇండియన్స్, భారతీయులు, ముఖ్యంగా యంగ్ ఇండియన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరే కాదు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, విదేశీ ఇన్వెస్టర్లకు కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడం గణనీయంగా చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు 2023లో $20 billion అంటే $2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో పెట్టారు. కారణం ఏంటి అంటే చైనా ఎకానమీ డల్గా ఉంది, అది రీబౌండ్ కాలే. చైనా ఎకానమీ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అందువల్ల ఇంకా వడ్డీ రేట్ల స్టెబిలైజ్ అవుతున్నాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు స్టెబిలైజ్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఇంకా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంటే భారతదేశ జీడిపి కన్నా 1.2 times ఎక్కువగా ఉంది మన స్టాక్ మార్కెట్ టోటల్ వాల్యుయేషన్. మార్కెట్ క్యాప్ 1.2 times ఉంది. ఇది 1.5 times వరకు కూడా పెరగవచ్చు అని అంటున్నారు. మరి ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే వారు ఎందుకు భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నారు, అలాగే ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా ఎందుకు పెరుగుతున్నారంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతున్న తీరు. ఇండియన్ ఎకానమీలో పెరుగుదలలో కన్సర్న్స్ లేవని ఎవరు అనలేదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ కన్సంప్షన్ చాలా డల్గా ఉంది. అంటే ప్రజల వినిమయ శక్తి ఇంకా కోలుకోలే, ముఖ్యంగా రూరల్ ఇండియాలో కోలుకోలే. ఇప్పుడు లేటెస్ట్ లెక్కలు చూసుకున్న 2023 క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ Q3లో 3.5%, Q2లో 2.4%. ప్రైవేట్ కన్సంప్షన్ తక్కువగా ఉంది, జాబ్స్ ఒక కన్సర్న్గా ఉంది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కన్సర్న్గా ఉంది. మీకు కానీ అదే సమయంలో ఎకానమీలో ఒక హయ్యర్ ఎండ్ మాత్రం పెరుగుతుంది. అందుకే మీకు లగ్జరీ కార్ సేల్స్ పెరుగుతున్నాయి, లగ్జరీ హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది. అంటే ఎకానమీలో అసమానతలు ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో ఒక స్మాల్ సెక్షన్ ఇండియాలో బాగా పెరుగుతోంది. ఈ స్మాల్ సెక్షన్ సరిపోతుంది ఇండియన్ ఎకానమీకి అవసరమైన బూస్ట్ ఇవ్వటానికి. వాస్తవంగా ఇంకా భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ని అధిగమించగలిగితే ఇండియన్ ఎకానమీ మామూలుగా ఉండదు, స్టాక్ మార్కెట్ మామూలుగా ఉండదు, 75,000 ఉండదు, 1,00,000కి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా రీత్యా 10%కు బ్రహ్మాండమైన ఆదాయం ఉన్న 14 కోట్ల మందికి ఆదాయం ఉన్నట్లు లెక్క. ఆ ప్రపంచంలో అనేక దేశాల కన్నా ఎక్కువ. సో ఈ ప్రత్యేకత రీత్యా ఇండియన్ ఎకానమీలో ఉన్న గ్రోత్ కూడా స్టాక్ మార్కెట్ను ఫ్యూయల్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో భారతదేశ జీడిపి ఆన్ అన్ ఎవరేజ్ 5.8% గ్రోత్ రేట్, ఇప్పుడైతే అరౌండ్ 7% గ్రోత్ రేట్ ఉంది. సో ఈ బలహీనతలు, లిమిటేషన్స్, కన్సర్న్స్ ఉన్నప్పటికీ కూడా
ఇది వరల్డ్లో ఇతర దేశాల ఎకానమీస్తో పోలిస్తే ఫెయిర్లీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇది ఒక ప్రధానమైన కారణం. అలాగే ఆయిల్ ప్రైసెస్ గత 10 ఏళ్లలో చాలా తక్కువగా ఉన్నాయి. మీకు 2013 12-13 ప్రాంతంలో $140 పర్ బ్యారెల్ దాకా వెళ్ళింది. 2014లో మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సమయానికి $108 పర్ బ్యారెల్. ఆ లెవెల్ ఇంతవరకు క్రాస్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఇటీవల పెరిగినా కూడా స్టిల్ $90 పర్ బ్యారెల్లోనే ఉంది. ఒక దశలో అయితే $50, $40, $30, $25 పర్ బ్యారెల్ కూడా పడిపోయింది. మన దేశ ఇంపోర్ట్స్లో 1/3 ఆయిల్ ఇంపోర్ట్సే కనుక ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఎకానమీ పైన ప్రెషర్ తగ్గుతుంది. అందుకే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. లేదంటే క్యాడ్ అంటే రోజువారీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్లు స్పెండింగ్లో మధ్య తేడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఇవన్నీ కూడా చాలా హెల్తీగా మన దేశంలో ఉన్నాయి. కరోనా, అలాగే రష్యా యుక్రెయిన్ వార్, తాజాగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం, ఈ 3 అననుకూల పరిణామాలను కూడా అధిగమించి ఇండియన్ ఎకానమీ మోర్ అట్రాక్టివ్గా కనబడుతోంది. అందువల్ల ఎకానమీలో ఉన్నటువంటి ఈ సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలను పట్టించుకోకుండా ప్రజలు స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులో స్మాల్ మిడ్ అనే తేడా లేకుండా అన్ని స్టాక్ వాల్యూస్ పెరుగుతున్నాయి. హెచ్చరిస్తున్న రెగ్యులేటర్లు, ఎక్స్పర్ట్స్ స్టాక్ మార్కెట్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మరీ ముఖ్యంగా వాటి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇది ఎప్పుడో ఒకసారి పడిపోతుంది అని హెచ్చరిస్తున్నా కూడా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు ప్రవహించడం వల్ల ఇవాళ సెన్సెక్స్ 75,000కి రీచ్ అయింది.